మీ పేరు? నా పేరు వెంకయ్య. ఏం చేస్తుంటారు? నేను ఉల్లిపాయల వ్యాపారం చేస్తాను. ఓకే, ఎలా ఉంది మీ వ్యాపారం? ఎలా ఉంది? ధరలు ఎలా ఉన్నాయి? ధరలు బాగానే పెరిగిపోతున్నాయి అమ్మ. ధరలు అన్నిటికి పెరిగిపోయినాయి. కూరగాయలకు పెరిగిపోయినాయి, నూనె ప్యాకెట్లు పెరిగిపోయినాయి, కందిపప్పు పెరిగిపోయినాయి. మొత్తానికి మాది వైఎస్ఆర్ కాలనీ. అంటే అన్నీ జగనం అన్నీ తగ్గించాలి, అన్నీ చేయాలి, ఈసారైనా అన్నీ చేయాలా. బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తుండవు, అన్నీ అమ్మఒడి అవన్నీ బాగానే వస్తున్నాయి. అవి మొత్తం వస్తున్నాయి. కానీ పేదవాడు బతకడానికి కూడా ఆలోచించాలిగా. ఉండవాడైతే ఎట్టోదిటి బతుకుతాడమ్మా. మేము పోతే రెక్కలు ఆడితేనే పెరగాల, అందరం చేస్తేనే మాకు అన్నం వచ్చేది. మేము పోయింది మాకు రాదుగా. అది అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగానే ఉందా? డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటున్నారు. సో మీకు అన్నీ బాగానే ఉన్నాయా? సంక్షేమ పథకాలే కాదు, డెవలప్మెంట్ కూడా ఉండాలి అంటున్నారు. మరి ఉండాలిగా, డెవలప్ ఉండాలిగా. సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నాయి, డెవలప్ అనేది లేదుగామ్మా. డెవలప్ కూడా ఉండాలిగా. మనకి డెవలప్ లేదు. సంక్షేమ పథకాలు మటుకు బాగానే వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. డెవలప్ అనేది లేదు. విజయవాడ డెవలప్ కాలే, ఇంకా అట్నే ఉంది. మనకి రాజధాని ఉందని పోనీ మీకు తెలుసా? రాజధాని ఎక్కడుందమ్మా? లేదు, రాజధాని లేదు. అక్కడ రాజధాని లేదు, ఏమీ లేదు. అంటే వైజాగ్లో కడుతున్నాము, 3 రాజధానులు ఉన్నాయి. 5 ఏళ్ళు అయిపోయింది గంగా. అక్కడ శంకుస్థాపన కూడా లేదు కదమ్మా. ఎక్కడుంది రాజధాని? మనకి లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలాగే మోడీ కలిసి వస్తున్నారు. సో ఈయన ఒక్కడే సింగిల్గా వస్తున్నా నన్ను విమర్శిస్తున్నారు, కానీ నన్ను ఏం చేయలేకపోతున్నారు అంటున్నారు. ఏమి లేదు. సగం మంది అటు మంచి వాళ్ళు అంటారు, సగం మంది ఇటు మంచి అంటారు. అందరిని మంచి వాళ్ళు అని అనలేముగా. అది ఇంకా అదంతా నచ్చిన వాళ్ళు నచ్చిన రకంగా అనుకుంటారు అంతవరకు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం ఏమైనా మారితే బాగుంటుందా? వీళ్ళే కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళు డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అది వాళ్ళు మేనిఫెస్టోలో ఇస్తున్నారు కదా ఎన్నికలకి. ఇప్పుడు అవి నమ్మకం ఎవరు? అవి వస్తాయో రావో చెప్పను. నేను గెలవాలని నేను చెప్పుకుంటా, ఆయన గెలవాలని ఆయన చెప్పుకుంటాడు. ముందు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు కదమ్మా. అది ముందు కావాల్సింది. నేను చెబుతా, చంద్రబాబు పాలన చూశారు. ఆయన బాగానే చేసిండు. ఆయన చేయలేదు అంటానికి లేదు. ఆయన సగం మంది ఎవరిస్తారు, సగం మంది మంచి అంటారు. ఆయన అంటే అన్నారు, ఈయన అంటే అన్నారు. ఎవరు తీసేసే వాళ్ళు ఎవరు లేరు. ఆ ప్రభుత్వాన్ని తీసేది లేదు, ఈ ప్రభుత్వం. చూడు, అన్నం పెడుతున్నామా, 10 మందికి అన్నం పెడుతున్నారు. 10 మందికి ఉందా లేదన్నది ఆయనకే తెలియాలి, కానీ మనకేం తెలుసు? తెలియదుగా. ఒక 8 మందికి పెట్టా, 2 ఆగమన్నా, వాళ్ళు 2కి పెట్టలేదని ఏదో దండోర వేసుకుంటారు. అది జరిగేది. మీ పేరు? మంచాల సారయ్య. ఏం చేస్తుంటారు? మేము వ్యాపారం చేస్తాం, బట్టల వ్యాపారం. ఎలా ఉంది మీ బిజినెస్? ఎలా సాగుతుంది? పర్లేదు మేడం, ఓకే, ప్రెసెంట్ ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది మేడం, బాగానే ఉంది. అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, సో వాళ్ళు వస్తే ఏమైనా బాగుంటుంది అంటారా? ఇది కంటిన్యూ అయితే బాగుంటుంది? పర్లేదు, ప్రభుత్వం బాగానే ఉంది. చిన్న చిన్నవి ఉన్నాయండి. అంటే డెవలప్మెంట్ పెద్దగా లేదు, మనకు రాజధాని లేదు, అసలు వాలంటీర్ని పెట్టి వాళ్ళకు కూడా జీతాలు సరిగ్గా లేవు అని చెప్తున్నారు. అంతా ఎవరు వచ్చినా అంతే. ఇప్పుడు అయితే బాగానే ఉంది. అన్ని పథకాలు నెంబర్ 1 ఉండి బాగానే ఉంది, అంతా నెంబర్ 1.